శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై మాజీ సీఎం జగన్ ఎట్టకేలకు స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో దశాబ్దాలుగా ఉన్న విధానాలనే ఫాలో అయ్యామని, అదే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పాటించామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ వివాదం వైసీపీకి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసింది. కేంద్రం దీనిపై ఫోకస్ పెడుతుండటంతో లడ్డూ నాణ్యత వివాదంలో జగన్తో పాటు నాటి టీటీడీ బోర్డు చైర్మన్లకు ఉచ్చు బిగుసుకుంటుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ధార్మిక సంఘాలు నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర మంత్రులు వరుసగా స్పందించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైందని, సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తామన్నారు. మరోవైపు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తీవ్రంగా రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. తిరుమల కాలేజీల్లో శ్రీవారి ఫోటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఆమె ఆరోపించారు. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని విమర్శించారు. హిందువులు కాని వారిని బోర్డు చైర్మన్ గా నియమించారని ఆక్షేపించారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపారని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ అంశం హిందువుల మనోభావాలను కల్చివేస్తుందని, తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం హిందూ ధర్మంపై దాడికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నామన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. తిరుమలలో జరిగిన అపచారంపై వీహెచ్పీ సుప్రీంకోర్టులో పిల్ వేసింది. నిజాలు నిర్ధారణ చేయించాల్సిందిగా కోరింది. ఒకవేళ యానిమల్ ఫ్యాట్ వాడి ఉంటే హిందువుల మత విశ్వాసాలను, నాన్ వెజిటేరియన్ భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టేనని విశ్వ హిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది. లడ్డూ వ్యవహారంపై అమిత్ షాకు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. జగన్, టీటీడీ పాలకవర్గం కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు. హిందువుల ఆత్మను జగన్ హత్య చేశారని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. उससे करोड़ों हिंदुओं की आस्था को ठेस पहुंची है। आंध्र प्रदेश के पूर्व सीएम जगनमोहन रेड्डी के समय में तिरुपति मंदिर में मिलने वाले प्रसाद में जो घी यूज किया जाता था, उस घी में बीफ और फिश ऑयल का प्रयोग किया जाता था और इस बात को लेकर एक लेबोरेटरी की रिपोर्ट भी सामने आई है। आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू ने भी इस बात का पहले भी आरोप लगाया था और अब ये रिपोर्ट सामने आने के बाद ये बात साफ हो गई है कि जगनमोहन रेड्डी, टीटीडी बोर्ड और वो कॉन्ट्रैक्टर जिसने इस घी को प्रसाद बनाने के लिए तिरुपति मंदिर को दिया, इन तीनों लोगों ने मिलकर कहीं ना कहीं हिंदुओं की आस्था को ठेस पहुंचाई और सिर्फ ठेस नहीं पहुंचाई, करोड़ों हिंदुओं की पवित्रता, उनकी निष्ठा का वध किया। అటు ప్రముఖ అర్చకులు సైతం ఆ ఉదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల దేవస్థానం భ్రష్టు పట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూతో పాటు శ్రీవారి అన్ని ప్రసాదాల్లోనూ కల్తీ పదార్థాలు వాడి అపచారం చేశారని ఆరోపించారు. శ్రీవారి నెయ్యి, నూనెను తాను కూడా ల్యాబ్ టెస్ట్ చేశానని, అందులో కల్తీ జరిగినట్లు గుర్తించానన్నారు. దీనిపై అప్పటి టీటీడీ బోర్డు అధికారులను ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని వాపోయారు. ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి, అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు.
పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు మరేదో పదార్థాన్ని వాడడం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పేర్కొన్నారు. లడ్డూ తయారీ చేయడానికి ఇచ్చిన టెండర్ ప్రక్రియను ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై నిజాలు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవు నెయ్యి కాదు, వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు 2 రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాం. అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు. స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలో స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ కానీ, హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది. దీంట్లో నిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, అప్పుడే నిజాలు నిగ్గు తేల్తాయని సిపిఐ జాతీయ నేత నారాయణ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిపై నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా అంత కలకలం రేగుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ అంతా ఉత్తిదే అంటున్నారు. రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసిన జగన్ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో దశాబ్దాలుగా ఉన్న విధానాలనే ఫాలో అయ్యామని, పాత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పాటించామని చెప్పుకొచ్చారు. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చిందేమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడిన జగన్ ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా?
కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? నెయ్యి నాణ్యతా లోపాన్ని గుర్తించామని కమిషన్లు తీసుకుని ఎక్కడా లేని తక్కువ ధరకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారని ఆధారాలు బయటపడుతుంటే జగన్ ఇప్పుడు వివరణ ఇవ్వడం కేసుల భయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.